ఒక చిన్న పాప, ఓ చంటి బిడ్డ, ఓ చిన్న బిడ్డ, నాన్న బయటికి వెళ్తున్నాడు. ఉదయాన్నే వాళ్ళ నాన్న బయటికి వెళ్తుంటే ఆ చిన్న పాప, నాన్న నేను కూడా వస్తానంటే వాళ్ళ నాన్న అన్నాడు, నాతో పాటు కాదులేమ్మా, త్వరగా వచ్చేస్తాను, వచ్చేటప్పుడు నేను నీకు చాక్లెట్ తెస్తానని చెప్పాడు. ఏమని చెప్పాడండి? చెప్పాలి. చాక్లెటు తెస్తానని వెళ్ళాడు. పాప మగాళ్ళకున్న సమస్య ఏంటంటే గుమ్మం దాటి బయటికి వెళ్ళారనుకోండి, అర్థమైందండి, ఇల్లు వాకిళ్ళు గుర్తుండదు, వాళ్ళ లోకల్ వాళ్ళు మునిగిపోయి ఉంటారు. సరే ఆయన ఆ పనిలో అలాగే ఉండిపోయి సాయంత్రం 7, 8 లేకపోతే రాత్రి 9 గంటలకు అట్లా ఇంటికి తిరిగి వచ్చాడండి. గుమ్మంలోనే వేచి చూస్తుంది ఈ పాప. రాగానే చేతులు చూస్తే చేతులు చాక్లెట్ లేదు. అప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న చూసి ఇలా అనేదంట, నాన్న చాక్లెట్ ఏది చాక్లెట్ అంటే వాళ్ళ నాన్న, అయ్యో నేను మర్చిపోయాను నాన్న అని తండ్రి చెప్పాడంట. అప్పుడు ఆ పాప వాళ్ళ నాన్న చూసానేదంట, నాన్న చాక్లెట్ ఇస్తానని చెప్పింది ఎవరు? నీవే కదా చెప్పావు. తెస్తానని చెప్పింది ఎవరు? నీవే కదా. ఇస్తానని చెప్పింది ఎవరు? నీవే కదా నాన్న. ఇవ్వకుండా వచ్చింది ఎవరు? తేకుండా తెచ్చింది నీవే కదా. నేను అడిగానా? ప్రార్థన కూడా ఇలాగే చెయ్యాలి. ప్రభువా, నువ్వు తలగా ఉంటావు కానీ తోకగా ఉండవని చెప్పింది ఎవరు? నువ్వు అప్పించేవాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకున్నాడుగా ఉండవని చెప్పింది ఎవరు? దావీదునకు చూపిన శాశ్వత కృపను చూపిస్తానని చెప్పింది ఎవరు? నిన్ను స్వస్థపరిచే యెహోవా అని చెప్పింది ఎవరు? స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఇలా మనం ఎప్పుడైనా ప్రార్థన చేసామా? వాగ్దానాల్ని, వాక్యాన్ని మనం చేతపట్టి ప్రార్థన చేయాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా.